ఈ యొక్క 15 రోజుల నుంచి కడియం శ్రీహరి గారి ప్రతి ప్రెస్ మీట్ కానీ వారి యొక్క సమావేశాలలో మాట్లాడే విధానం చూస్తే ఆర్ఓ సిస్టమ్ లాగా అయిపోయింది. ఆయన రివర్స్ ఒసమాసిస్ సిస్టమ్ అంటే బాల క్యాలి అంటారు చూసినావు, 70 ఏళ్ళు దాటిన తర్వాత క్యాలి తప్పి మాట్లాడతారు చూసినావా, ఇట్లా బాల క్యాలి వచ్చి 73 ఏళ్ళకు ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు అర్థమవుతలేదు. అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళినా అని చెప్తున్నావు. నువ్వు అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ప్రభుత్వానికి పోతే కడియం కావ్య ఎంపీగా ఉంది, మరి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, మరి అభివృద్ధి కోసం మరి కడియం కావ్యను భారతీయ జనతా పార్టీకి పంపిస్తావా? మరి మార్చు. ఈ పార్లమెంట్లో అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. నీకు ఏడు అభివృద్ధి ఉంటే ఆడ పోతా అంటున్నావు కాబట్టి మార్చమని, అపర మేధావి కాబట్టి మీరు మార్చాలని కూడా కోరడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ జిల్లాలో మరొక మంత్రివర్యులు ఉన్నారు, అటవీ శాఖ మంత్రి. ఆమె ఏం మాట్లాడతలేదు, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. దేవనూరు భూములు అటవీ శాఖకు సంబంధించినవి, మరి ఏమాత్రం మాట్లాడతలేదు. కొండా సురేఖ కడియం శ్రీహరి ఒకటే ఇలా మరి ఈరోజు ఎందుకు మరి అడవి భూములను అన్యాక్రాంతం అవుతుంటే మీ పార్టీ శాసనసభ్యుడు బినామీ పేర్ల మీద దోచుకుంటుంటే ఎందుకు మాట్లాడతలేవు? అదేవిధంగా ఇప్పటి వరకు హెచ్యుసి భూముల విషయంలో కూడా అటవీ భూములను ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడలేదు. మరి అటవీ శాఖ మంత్రిగా ఉండి ఏం మాట్లాడకుండా నువ్వు జిల్లాకి ఏం సహకారం చేస్తున్నావు అన్నది కూడా అడుగుతున్నాం. అదే కాకుండా ఒక ఆయన పెద్ద మనిషి ఇవాళనే మాట్లాడుతున్నాడు, కేటీఆర్ గారు చిన్న వయసులోనే పెద్ద పెద్ద అబద్ధాలు మాట్లాడుతున్నాడు అని చెప్పి. కేటీఆర్ గారు చిన్న వయసులో అబద్ధాలు మాట్లాడు కాదు, నువ్వు చిన్నగుండి పెద్ద పెద్ద అబద్ధాలు మాట్లాడుతున్నావు రాజేందర్ రెడ్డి గారు అని కూడా మీకు ఈ విధంగా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే కేటీఆర్ గారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. పోయిన ప్రెస్ మీట్లో కూడా చెప్పినాం నీకు, నువ్వు చెప్తే ఇంటలో అసలుకే నీకు ఇక మరి ఏ విధంగా చెప్పాలన్నది భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుంది. నువ్వు ఇబ్బంది పాలవుతావని నేను పోయిన సమావేశంలో కూడా చెప్పిన. నేను వాస్తవానికి నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు. సభలు కానీ ప్రజల అవసరాలకు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాధికారం కోసం పోరాడలేదు, ప్రజల ఒక వెలుగు కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల అవసరాల కోసం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని కూడా ఈ ఒకసారి నీకు గుర్తు చేయడం జరుగుతున్నది. కాబట్టి నోటికి ఎంత వస్తే అంత మీరు మాట్లాడితే మాత్రం ఏం చెప్పినా ఏం చేసినా కానీ రాబోయే రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. నువ్వు 3,003 ఎకరాల దళితులకు ఇస్తాను మాట్లాడినావు. నువ్వు 2,500 మహిళలకు ఎక్కడిచ్చినావు? స్కూటీలు ఎక్కడిచ్చినావు? 51,000 ఉద్యోగాలు మేమిస్తే మీరు ఇచ్చిల్లని చెప్పుకొని ప్రొసీడింగ్లు ఇచ్చి చెప్పుకున్నటువంటి దద్దమ్మలు మీరు. కాబట్టి ఏ పని చేత కాదు, మీ ముఖ్యమంత్రి స్వయంగా అంటున్నాడు, మమ్మల్ని చూసి ఎవడు అప్పిస్తలేడు, మా ముఖాలను చూసి ఎవడు అప్పిస్తలేడు అని. ముఖ్యమంత్రి అప్పిస్తలేడు అంటున్నావు, నువ్వేమో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా స్థాయికి మించిన మాటలు మాట్లాడితే జవాబు చెప్పాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ, ఏది ఏమైనా ఈ జిల్లాలో కడియం శ్రీహరి గారు మీ నిజాయితీని మీ సత్యశీలతను నిరూపించుకోవాలంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇయ్యే ముందుకే రాజీనామా చేసి నువ్వు ఎన్నికలకు రావాలని కూడా మా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.